నాకున్న మహిళా ప్రేక్షకులందరికీ ఇదో భరోసా. మీరందరూ గూడా మీ ఇంటి పక్కన వాళ్ళని, మీ పిల్లల్ని, మీ తాతల్ని, అవ్వల్ని అందరం తీసుకొని వెళ్ళొచ్చు ఈ మూవీకి. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. అంటే టీజ్ చేశాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటనేది నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్ వస్తది. ఇంకో 2 వీక్స్‌లో. అందులో మీకు తెలుస్తది. సో, ఇందులో మీకు ఎక్కడ గూడా వల్గారిటీ కనిపియలే కదా! సినిమా అంతా గూడా ఇలా ఉంటది. ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్. బీఎస్‌కే మెయిన్ స్ట్రీమ్ అని ఒక బ్యానర్ నేమ్ గూడా చేంజ్ చేశాను. మెయిన్ స్ట్రీమ్ అంటే ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ కోసం చేస్తున్నాననమాట. అది కల్ట్ గరాజ్ అది. అది కల్ట్ పర్సనల్ స్పేస్‌లో ఒంటరిగా చూడాల్సిన సినిమాలవి. ఇవి మీరు ఇంటిల్లిపాది కూర్చొని ఆహ్లాదభరితమైన ఎన్విరాన్మెంట్‌లో మీరు ఈ సినిమా చూడొచ్చు. ఓకే. మీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. అవును. ఫ్యాన్ బేస్ అంటారు దాన్ని. అవును. బేసిక్‌గా అంటే ఒక క్రౌడ్ వచ్చి సినిమాని చూడాలి అని వెయిట్ చేసే సినిమాలు చూడాలి అని కొందరికే ఉంటారు. అవును. కొంతమంది ఫిల్మ్ మేకర్స్‌కి. సో, మీకున్నారు అలా. సో, ఓకే. ఎప్పుడు ఇది రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? మీకోసం వచ్చి చూసే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా త్రూ? అదే నేను నా కోసం వచ్చి చూసే వాళ్ళందరికీ చెప్తున్నానండి. మీరు ఒక్కొక్కళ్ళు 10 మందిని గర్వంగా తీసుకురండి. ధైర్యంగా తీసుకురండి. ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్. ఇక్కడి నుంచి కూడా ఎలాంటి ఫిల్మ్సే చేస్తాను. అంటే అలాంటివి చేయనని కాదు. అవి తప్పేం కాదు. ఇప్పుడు మీరు క్వింటిన్ టరాంటినో గానీ, లేకపోతే అనురాగ్ కశ్యప్ గానీ బాలీవుడ్‌లో. అలాగే మన సౌత్‌లో ఎవరు లేరు కదా! ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను అనుకుందాం. అదో ట్రెండ్ అంతే. అదేంటంటే అటెన్షన్ కోసమే చేశానండి. అంటే రియలిస్టిక్ భాషని, రియలిస్టిక్ జనాల మధ్యలో ఉండే సంభాషణల్ని నేను సినిమాలో ఎందుకు చూపియకూడదు? అక్కడ నాకు సెన్సార్ నిబంధనలు లేవు కదా! అని చెప్పి నేను అది తీసుకున్నాను. లీడ్ తీసుకున్నాను. కానీ నాకున్న అభిమానులు కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్సే అండి. వాళ్ళు రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమా చూసేవాళ్ళే. నా సినిమాలకి వాళ్ళు కనెక్ట్ అయింది ఎమోషన్‌కే తప్ప, ఆ భాషకో, దానికో అయితే కాదు. ఆ భాషకే కనెక్ట్ అయ్యి ఉంటే అది ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకొని వెళ్ళిపోతారు స్క్రోల్ చేసుకుంటూ. వాళ్ళు టైం పెట్టి సినిమా చూసి దానికి అంతంత డబ్బిచ్చి చేయాల్సిన అవసరం లేదు. సో, వాళ్ళ కోసమే ఇది ఇక్కడి నుంచి వాళ్ళు ధైర్యంగా అందరూ కలిసి చూసే విధంగా, గ్రూప్‌గా చూసే విధంగా